నెక్స్ట్ మోస్ట్ హిలేరియస్ ఎక్స్పీరియన్స్ నరేష్తో నా క్లోజెస్ట్ ఫ్రెండ్ నరేష్, నా బెస్ట్ ఫ్రెండ్ బ్రహ్మానందం గారితో పార్టీ సినిమాలో వర్క్ చేయడం. నా మోస్ట్ హిలేరియస్, చాలా కష్టపడ్డ చేయడం యాక్టింగ్ ఆ సినిమాకి. ఎందుకు అంటే ఆయనను చూస్తే నవ్వు వస్తుంది. సినిమాలో నేను అసలు ఆయన ఏమి చేయక్కర్లేదు, ఆయన ఇలా చూసి ఇలా అంటే నాకు నవ్వు వస్తుంది. అది ఆయన నా ముందంటే ఒక్కటి కూడా నేను సింగిల్ టేక్ చేయలేదు. బాబోయ్, మోస్ట్ టెర్రిఫిక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన ముందు మేము ఏంటంటే నథింగ్ ఈజ్ నథింగ్. అంత కంఫర్ట్తో వర్క్ చేశారంటే అన్బిలీవబుల్ ఫర్ మీ. నేను 4th ఫిల్మ్ నాకు అది 2006లో రిలీజ్ అయింది, 2005లో షూట్ చేసి ఆఫ్టర్ అనుకోకుండా ఒకరోజు థియేటర్లు ప్రతి ఒక్కరు కూడా సీట్ల మీద కూర్చోలే, అంత హ్యాపీగా నవ్వారనమాట. ఆ సినిమా ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు కన్నా ఇప్పుడు టీవీలో చూస్తే ఇంకెక్కువ ఇంకా అవును, అంటే అది అహెడ్ ఆఫ్ టైమ్ సినిమానో ఏంటో మరి. పార్టీ చేసుకున్నారు, మామూలు పార్టీ కాదు. సరే రైట్. అండ్ బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే ఇంకా చెప్పలేదు. అది వన్ మోర్ లిజెండ్ హూ ఇస్ ట్రోల్స్కి మెంబర్స్కి ఒక దేవుడు అనుకోవచ్చు. అంతే అంటే మన లైఫ్లో ఎన్నో బాధలు ఉంటే ఏదో ఒకటి ఉంటుందండి. అవన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మనం ఎలా ఉండాలి అని ఆయన ఫేస్ చూస్తే మనకు నవ్వు వచ్చేస్తుంది, అన్నీ మర్చిపోవచ్చు. సినిమా చూసే అవసరం కూడా లేదు, ఫేస్ చూస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. స్ట్రెస్ బస్టర్. అంతకన్నా ఒక యాక్టర్కైనా ఒక మనిషికైనా ఇంకేముందని హీ కుడ్ గివ్ ఇట్ టు మిలియన్స్ అండ్ మిలియన్స్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. ఎక్కడ మనం ఉన్నా బ్రహ్మానందం గారిని చూస్తే మనం నవ్వుతాం. సూపర్. లాస్ట్ వన్,